హాయ్ అండి. నా పేరు ప్రవీణ్. లూసిడ్ హ్యాండ్ రైటింగ్ క్యాపిటల్ లెటర్స్. ఫస్ట్ మనం లూసిడ్ హ్యాండ్ రైటింగ్ ఎలా రాయాలి, వాటి బేసిక్స్ గురించి తెలుసుకుందామండి. ఫస్ట్ చూడండి, ఇక్కడ లూసిడ్ హ్యాండ్ రైటింగ్ ఉంది కదా, లూసిడ్ హ్యాండ్ రైటింగ్ క్యాపిటల్ లెటర్స్. ఫస్ట్ లూసిడ్ హ్యాండ్ రైటింగ్ రాయాలంటే మనకి ఈ 4 లైన్స్, ఇక్కడ మనకి రెడ్ కలర్ లైన్, బ్లాక్ కలర్ లైన్స్, బ్లాక్ కలర్, రెడ్ కలర్ గురించి మనం తెలుసుకోవాలి. ఇది ఫస్ట్ లైన్ అండి, ఇది సెకండ్ లైన్, థర్డ్ లైన్, ఫోర్త్ లైన్. సో ఇక్కడ ఈ ఫస్ట్ లైన్ వచ్చేసి మనం అప్పర్ జోన్ లైన్ అంటామండి. సెకండ్ లైన్ వచ్చేసి బ్లాక్ లైన్, దీని వచ్చేసి హెడ్ లైన్ అంటామండి. థర్డ్ వన్ వచ్చేసి మళ్ళీ దీన్ని బేస్ లైన్ అంటామండి. ఫోర్త్ లైన్ వచ్చేసి దీన్ని లోయర్ జోన్ లైన్ అంటాం. సో ఇప్పుడు ఈ 4 లైన్స్ని పెట్టి మనం క్యాపిటల్ లెటర్స్ రాయాలి. క్యాపిటల్ లెటర్స్ రాయాలంటే ఫస్ట్ మనకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఫస్ట్ లైన్, సెకండ్ లైన్, థర్డ్ లైన్ అంటే అప్పర్ జోన్ లైన్, హెడ్ లైన్, బేస్ లైన్, ఈ 3 లైన్స్లోనే మనం క్యాపిటల్ లెటర్స్ రాయాల్సి వస్తుంది. 26 లెటర్స్ మొత్తము ఈ 3 లైన్స్లోనే రాయాలి. ఈ 3 లైన్స్లో రాయాలంటే క్యాపిటల్ లెటర్కి ఒకే ఒక స్ట్రోక్ ఉంటుందండి. ఆ స్ట్రోక్ వచ్చేసి ఈ స్ట్రోక్. లైట్ సెకండ్ లైన్ అంటే హెడ్ లైన్ అండ్ అప్పర్ జోన్ లైన్. హెడ్ లైన్ నుంచి అప్పర్ జోన్కి లైట్ క్రాస్గా ఇట్లా ఒక స్టెప్ తీసుకోవాలి. నెక్స్ట్ ఫస్ట్ అప్పర్ జోన్ లైన్ నుంచి హెడ్ లైన్, బేస్ లైన్, ఈ 3 లైన్స్ని కలిపి స్లాంటింగ్ లైన్ ఒకటి తీసుకోవాలి. ఈ రెండింటిని కలిపి క్యాపిటల్ లెటర్ స్ట్రోక్ వస్తుందండి. ఇది స్ట్రోక్. మొత్తం క్యాపిటల్ లెటర్ 26 లెటర్స్ ఈ స్ట్రోక్స్తోనే మనం రాస్తాం. ఫస్ట్ ఈ స్ట్రోక్ నేర్చుకోవాలి. ఈరోజు క్లాస్ ఏంటంటే ఈ స్ట్రోక్ నేర్చుకోవాలి. ఫస్ట్ ఈ స్ట్రోక్ నేర్చుకుంటే మనకి క్యాపిటల్ లెటర్స్ మొత్తం ఏ నుంచి జెడ్ దాకా మొత్తం మనకు వస్తాయి. ఈ స్ట్రోక్ నేర్చుకోవాలి. ఈ స్ట్రోక్ నేర్చుకున్న తర్వాత దీంతో పాటు ఎండింగ్ స్ట్రోక్, స్ట్రైట్ లైన్ ఇచ్చి లైట్ స్ట్రోక్ ఇస్తే దాన్ని ఎండింగ్ స్ట్రోక్ అంటాం. ఈ 2 స్ట్రోక్స్ కానీ మనకు వచ్చినాయి అంటే మనకి క్యాపిటల్ లెటర్ ఈజీగా, అంటే ఏ నుండి జెడ్ దాకా మనకి క్యాపిటల్ లెటర్స్ మొత్తం వస్తాయండి. ఫస్ట్ ఈ క్లాస్ బేసిక్ క్లాస్. సో ఈ క్యాపిటల్ లెటర్స్ ఈ స్ట్రోక్ నేర్చుకోండి, తర్వాత ఎండింగ్ స్ట్రోక్ నేర్చుకోండి. ఈ 2 స్ట్రోక్స్ నేర్చుకున్న తర్వాత నెక్స్ట్ క్లాస్ లెటర్స్ మనం చెప్పుకుందాం. ఓకే.